ఎస్ మరో బిగ్ బ్రేకింగ్ హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తుంటే తాజాగా మున్సిపల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు. 42 ఏళ్లుగా తాము అక్కడే నివసిస్తున్నామని ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు. पुलिस वाले समझे ना, कंपनी वाले पीछे है, लेदर कंपनी एमडी का नाम क्या है? कितना पुराना है घर अपना? श्रीनिवास नायक पुराना 19 समझ को मैं 35-40 का है समझ को ये था। मेरे दादा भी मेरे इसी में था। हमारे को नोटिस नहीं दिए, कुछ नहीं दिया हमारे को समझे ना। रेवंत साहब ये देखना ही है, छोटे छोटे बच्चों को पूरा सामान मेरा यहाँ है, वीडियो ले इधर आप देखेंगे सर ना उनको बदवा ले। एक नोटिस कुछ भी नहीं दिया हमारे को लोग, एक नोटिस नहीं दिया, एक नोटिस नहीं दिया हमारे। छोटे छोटे बच्चे हमारे को ले सुबह आके हरासमेंट करे, हमारे सुबह आके हमारे हरासमेंट करके घर में हार्ट पेशेंट है, मेरे मदर है, मेरे हार्ट पेशेंट है. చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఓవైపు హైడ్రా కొరడా ఝుళిపిస్తుండగా తాజాగా మున్సిపల్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు. 42 ఏళ్లుగా తాము అక్కడే నివసిస్తున్నామని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ అడ్డుకునేందుకు స్థానికులు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, రాయదుర్గంలో ఏం జరుగుతోంది? దాదాపు 40 ఏళ్ల పైబడి ఇక్కడే ఉంటున్నాము, మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదు, పిల్లలతో ఉన్న వాళ్ళం, ఏమిటి ఘాతుకం అంటున్నారు అక్కడున్న ప్రజలు. చంద్రబాబు ఏదైతే దాదాపుగా 42 ఏళ్లుగా కూడా మేము పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నాం, అలాంటిది ఒక్కసారిగా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఇల్లు ఎలా కూలుస్తారంటూ కూడా రాయదుర్గంలో కొంతమంది బాధితులు ఎవరుతున్నారో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. రాయదుర్గానికి సంబంధించి ఉదయం 7 గంటల సమయంలోనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మున్సిపల్ అధికారులు ముందస్తుగానే పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తును అక్కడ ఒక సహాయం కోరగా పోలీస్ బందోబస్తు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. జేసీబీ సహాయంతో మొత్తం ఆ నిర్మాణం ఏదైతుందో దాని మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. అయితే బాధితులు మాత్రం మున్సిపల్ అధికారుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నోటీసులు అనేది ఇవ్వడం అనేది కనీసం ధర్మం, అది కనీసం నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కూలుస్తారో, అది కూడా చిన్నపిల్లలతో మేమంతా కూడా ఇంట్లో ఉన్న సమయంలో అందరినీ కూడా రోడ్డు మీదకి విసిరేసి మరీ వీటిని కూల్చివేశారంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరోవైపు అధికారులను ఈ విషయంపై వివరణ కోరే ప్రయత్నం చేస్తే అధికారులు మాత్రం ఎలాంటి స్పందన అయితే లేదు. కేవలం పోలీసు బందోబస్తుతో మొత్తం కూడా ఏదైతే ఆ ఇంటిని నిలమట్టం అయితే చేయడం జరిగింది. మొత్తానికి హైడ్రా అధికారుల వైపు ఇళ్ల నిర్మాణాలను కూరగొడుతుంటే ఆలస్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది మున్సిపల్ అధికారులు అయితే నిద్రలేచారని చెప్పాల్సి ఉంటుంది. వెంకటరమణ, ఓకే, అంటే ఆల్రెడీ సామాన్య ప్రజలు నివాసం ఉంటున్నటువంటి స్థలాలు అలాగే వాళ్ళ ఇళ్ళు కూల్చివేస్తున్నారు. ఇక అక్కడ ఎవరైనా బడా వ్యాపారవేత్తలు కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు కానీ వాటి మీద కూడా ఏమైనా టార్గెట్ పెట్టారా? వాటికి కూడా ఏమైనా నోటీసులు పంపారా? అయితే వాస్తవానికి రాయదుర్గం పరిధిలో మొన్న రీసెంట్ గా చిత్రపురి కాలనీలో అక్రమంగా ప్రభుత్వ భూమిలో విల్లాలు నిర్మిస్తున్న వాళ్ళకి సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు 7 విల్లాలను కూడా మున్సిపల్ అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేశారు. అయితే అక్కడున్న స్థానికులు కూడా ఇదే ప్రశ్న, అయితే విల్లాలు అవన్నీ ఆ విల్లాలకు సంబంధించిన యజమానులు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఇన్నేళ్ల పాటు మొద్దు నిద్రలో జిహెచ్ఎంసీ ఎందుకు ఉంది, ఇప్పటికిప్పుడు ఎందుకు మొద్దు నిద్ర లేచి తమ విల్లాలను పడగొడుతున్నారు? ఇదేదో ముందే చెప్పుంటే మాకు ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పుడు మేము నష్టపోయిన ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇటు బిల్డర్ భరిస్తారా లేకపోతే జిహెచ్ఎంసీనే భరించాల్సి ఉంటుందా అనే దానిపైన అయితే వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఏదైనా సరే ముఖ్యంగా హైడ్రా వరుస కూల్చివేతల నేపథ్యంలో ఇటు మున్సిపల్ అధికారులు కూడా కొంత అలర్ట్ అయ్యారని చెప్పాలి. కేవలం మున్సిపల్ అధికారులే కాదు, ఇటు ఇరిగేషన్ సిబ్బంది కూడా ఎవరికి కూడా ఎన్ఓసీలు ఎవరు కూడా జారీ అయితే చేయట్లేదు. తాజాగా రాయదుర్గం పరిధిలో మాత్రం ఇక్కడ మున్సిపల్ శాఖ మొత్తం కూడా కూల్చివేతలను అయితే చేపడుతోంది. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే.